మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధముల గ్రామంలో ప్రేమ వివాహం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరపు బంధువులు అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మంటలను ఆర్పారు. సంఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్న సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి యాదవ్ కమ్యూనిటీ, గౌడ కమ్యూనిటీకి చెందిన వారిద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క పెళ్లి చేసుకున్న ఆ ఫోటోను వాట్సాప్ ద్వారా వారి యొక్క కుటుంబీకులకు తెలపడంతో నిన్న రాత్రి అమ్మాయికి చెందినటువంటి బంధువులంతా కూడా అబ్బాయికి చెందిన ఇంటిని తగలబెట్టడం జరిగింది. ఆ సమయంలో అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎవరు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తుర్కపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని తెలుసుకొని అక్కడ మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అయితే గత కొద్ది కాలంగా ఈ ఊరు ప్రేమించుకుంటున్నప్పటికీ ఈ విషయాన్ని పెద్దలు గతంలో కొన్నిసార్లు మందలించినప్పటికీ కూడా నిన్న అమ్మాయి అబ్బాయి వేరే ప్రదేశానికి వెళ్లి వారు పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో గౌడ కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయి ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి కావడంతో ఆ అమ్మాయి బంధువులంతా కూడా కోపోద్రక్తులై ఆ ఫోటోలు తీసిన తర్వాత రాత్రి వాళ్ళు అబ్బాయి ఇంటిని మొత్తం తగలబెట్టడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. ఈ యొక్క సంఘటనలో పాల్గొన్నారు. ఇక ఇల్లు తగలబెట్టడానికి గల కారణాలనే దానిపైన తుర్కపల్లి పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాత్రి జరిగిన సంఘటన ఇటు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఎలాంటి సంఘటన జరగకుండా కూడా పోలీసులు ఆ గ్రామంలో టికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నావలో బాగుంది.